Hi, hello and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 62. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ మీరా దగ్గరికి వచ్చి కూర్చొని ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చిన విషయం చెప్పాడు. దానికి మీరా భయపడి తొందరగా అక్కడి నుంచి లేచి తన గది వైపు వెళ్ళబోయింది. కానీ గౌతమ్ తన చెయ్యి పట్టుకొని మళ్ళీ కింద కూర్చోబెట్టి వాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అన్నాడు. వెళ్ళిపోయారా అని ఆశ్చర్యంగా అంది మీరా. హా, వెళ్ళిపోయారు. నువ్వు గుమ్మానికి ఎదురుగా కూర్చున్నావు అయినా తెలియలేదా అని అడిగాడు గౌతమ్. అవునా అని మీరా తన తలని కుక్కుంటూ నాకు నిజంగా తెలియలేదు అని అమాయకంగా అంది. అదే కదా నేను అనేది, కొత్త వాళ్ళు రావడం జరిగింది. అదిగో ఆ టేబుల్ చూడు, అక్కడ కాఫీ తాగడం అయ్యింది, టిఫిన్ చేయడం కూడా అయ్యింది, మీ నాన్నగారు వాళ్ళతో మాట్లాడడం అయ్యింది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది అని అన్నాడు గౌతమ్. ఇన్ని జరిగాయా, నాకు అస్సలు తెలియలేదు తెలుసా అని చిన్నపిల్ల మనస్తత్వంతో అంది మీరా. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది అని అడిగాడు గౌతమ్. మీరా మళ్ళీ తన తలని గోక్కుంటూ నాకేం అర్థం కాలేదు, నీకేమర్థమైంది అని గౌతమ్నే రివర్స్లో ప్రశ్నించింది. మీరా చాలా ధైర్యవంతురాలు అని అర్థమైంది. కొత్త వాళ్ళని చూసి భయపడుతూ ఉండేది అంతా మీరా చేసే యాక్టింగ్ అని అర్థమైంది. అసలు తనకి భయం అనేది లేదు అని అర్థమైంది. తనకి యాక్టింగ్ చాలా బాగా వచ్చు అని కూడా అర్థమైంది అని అన్నాడు గౌతమ్. యాక్టింగ్ అంటే ఏంటి ఇప్పుడు అని అడిగింది మీరా. అంటే నటన, భయపడుతున్నట్టు నటిస్తున్నావు నువ్వు, నీకు భయం లేదు ఏమీ లేదు అని అన్నాడు గౌతమ్. నేనేం నటించట్లేదు, నాకు నిజంగానే భయం, కొత్త వాళ్ళంటే ఇంకా ఎక్కువ భయం, నాకు భయం వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారేమో అని గౌతమ్ పక్కకి జరుగుతూ చెప్పింది మీరా. మీరా మాటలు బట్టి తన ప్రవర్తన బట్టి మీరా భయం నిజం అని తనకి అర్థమవుతూ ఉంది. అవునా, అయితే ఇది చెప్పు, ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చారు అయినా నువ్వు భయపడలేదు, వాళ్ళ ముందే కూర్చొని చదువుకున్నావు అంటే నీకు చదువు అంటే ఇష్టమైన అయి ఉండాలి, లేదా నీ భయమైన నటన అయి ఉండాలి అని అన్నాడు గౌతమ్. నేనేమీ నటించటం లేదు, నాకు కొత్త వాళ్ళంటే నిజంగానే భయం అని అంది మీరా. నేను నమ్మను అని అన్నాడు గౌతమ్. నమ్మకు, నిన్ను నమ్మమని ఎవరు చెప్పారు? అసలు ఎవరు మాట్లాడుతున్నారు నీతో? నేను నీతో మాట్లాడను పో, నన్ను చదివించను అన్నావు కదా, నాకు సహాయం చేయలేదు నువ్వు, నీతో మాట్లాడను నేను అని అంది మీరా. సరే మాట్లాడకు, నువ్వు లేకపోతే నాతో ఎవరు మాట్లాడరు అనుకుంటున్నావా? నాకు బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడుకుంటా, నీకు ఎవ్వరూ లేరు, నీకు అసలు ఫ్రెండ్సే లేరు, నువ్వు ఎవరితో మాట్లాడతావు చెప్పు అని నవ్వేశాడు గౌతమ్. మీరా కోపంతో ఓయ్ నవ్వకో, నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, పొద్దున ఆ అబ్బాయి ఎవరు, ఆ బొమ్మల పెట్టెలో మాట్లాడిన తను నన్ను ఫ్రెండ్ అన్నాడు. అబ్బా ఎవరతను, తన పేరు వినయ్ ఉన్నాడు కదా, తను నాకు కూడా ఫ్రెండే అని అంది మీరా. అవునా, ఫ్రెండ్ అంటే రోజు మాట్లాడాలి, నేను వాడితో రోజు మాట్లాడతా, కానీ నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేవు. సరే అదంతా పక్కన పెట్టు, వినయ్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, కానీ నాకు ఈ పక్క ఊర్లోనే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా అని అన్నాడు గౌతమ్. మీరా ఏదో ఆలోచిస్తూ నీకు పక్క ఊర్లో ఉన్నారేమో, నాకు ఈ ఊర్లోనే ఉన్నారు తెలుసా అని అంది మీరా. ఏంటి, నీకు ఫ్రెండ్సా? జోక్ చేయకు మీరా అని అన్నాడు గౌతమ్. జోక్ అంటే అని అడిగింది మీరా. అయ్యో, ప్రతి పదం అర్థం చెప్పాలి. జోక్ అంటే హాస్యం, అంటే ఏదో లేనిది చెప్పి ఒకరిని నవ్వించడం, దాన్ని జోక్ అంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని లాంటిది అని అన్నాడు గౌతమ్. అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటున్నావా? నాకు ఫ్రెండ్ ఉంది,
చిన్నప్పుడు తనతో బాగా ఆడుకునేదాన్ని అని అంది మీరా. అంటే నేను గుర్తున్నానా నీకు అంటూ అక్కడికి వచ్చింది మంజు. మంజు మాట విని కొంచెం ఉలిక్కి పడ్డ మీరా కొత్త మొహం కనిపించేసరికి కొంచెంగా బెదిరిపోయి వెనక్కి జరిగింది. కానీ మళ్ళీ గౌతమ్ని చూసి గౌతమ్ మీద ఉన్న కోపంతో ఆ కొత్త వ్యక్తిని చూస్తూ నువ్వెవరు అని నెమ్మదిగా అడిగింది. ఇప్పుడే కదా నేను గుర్తున్నాను అన్నావు అని అంది మంజు. మీరమ్మ, తన నా చెల్లెలు, గుర్తుపట్టావా? చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు అని అన్నాడు రఘు. మీరా ఏదో ఆలోచిస్తూ మంజు కదా అని అడిగింది. అమ్మయ్య, గుర్తుపట్టావా? ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టవేమో అని అనుకున్నా అని అంది మంజు. మీరా గౌతమ్ వైపు చూస్తూ మూతి తిప్పుకుంటూ లేచి మంజు దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని మరీ తీసుకొచ్చి, చూడు, తినే నా ఫ్రెండ్ మంజు, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నీకు ఇలా ఎవరైనా ఉన్నారా? నీకు ఎవ్వరూ లేరు అని చాలా గర్వంగా అంది. ఎవరు మీరా అని అడిగింది మంజు. ఇతని ఎవరో, మనకి తన గురించి అవసరం లేదు, పద మనం వెళ్ళి ఇంకా ఎక్కడైనా కూర్చొని చదువుకుందాం అని చెబుతూ అక్కడన్న తన పుస్తకాలను తీసుకొని మంజు చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటే మంజు మాత్రం ఒక్క నిమిషం మీరా, అమ్మగారిని అయ్యగారిని పలకరించి వస్తాను అని అంది. సరే, తొందరగా రా, నేను పైన గదిలో ఉంటాను, మనం చదువుకుందాం, బోలెడు మాటలు కూడా చెప్పుకుందాం అని గౌతమ్ వైపు చూసి ఈ అబ్బాయికి మాత్రం ఏం చెప్పకూడదు అని అంది. మీరాకి గౌతమ్ మీద ఉన్న కోపం మన గౌతమ్ బాబు ఇలా యూస్ చేసుకుంటున్నాడు. తెలివైనోడే. మరి ఇప్పుడు ఏం జరగబోతుందంటారు? మంజు ఎంట్రీతో మీరాలో మార్పు మొదలవుతుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ప్లీజ్ డూ లైక్, అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.